everyone, welcome back to my channel Dancing Girl Teacher P. I am your new English teacher named Jyotsna Priya. Let's be learn today our topic is parts of speech. Let's be learn about parts of speech. We have 8 parts of speech, but today we need to learn it too. First of all, we can learn about noun. Noun is a name word. So in Telugu, noun we are also called as నామవాచకం. సో నామవాచకం అంటే పేర్ల గురించి తెలియజేసేది. But here in English, noun is naming words. Let's say some examples. So it's tell about places, person, things, etc. So let's learn some examples. Ravi, book, Tenali. So I will show some examples. Pen. Pen is a noun. Book. It's a noun. Water bottle. And phone. It is also one noun. Flowers. I think did you understand them now? Let's be going to the pronoun. So we already learned about noun. Let's be learn about pronoun. So pronoun in Telugu we call సర్వనామం. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. So in English we need to tell a word used to place of noun to avoid. ఒక వర్డ్ ప్లేస్ కి అంటే నౌన్ ప్లేస్ లో pronoun పెట్టేలాగా మనం చెప్పాలి. So I will tell some examples. He, she, it అంటే సో ఇప్పుడు మనము రవి బాగా చదువుతాడు, రవి ఆటలాడతాడు, రవి అది ఇది అని చెప్తాము. కానీ మనం ప్రొనౌన్ ని యూజ్ చేసుకుంటే రవి ఈజ్ గుడ్ బాయ్, హీ విల్ బి ప్లే ఫుట్బాల్, లైక్ దట్. సో అలాగా మనము వీటన్నిటిని చేసుకుంటాము. సో ఐ విల్ టెల్ some examples in live. I will show some examples in live. So it. This is a book. English la antaru. దీన్ని మనము నామవాచకాన్ని తెలుగులో పుస్తకం అంటారు, ఇంగ్లీష్ లో బుక్ అని అంటారు. దీన్ని తెలుగులో పలికిన ఇంగ్లీష్ లో పలికిన ఒకటే. అందుకు దీన్ని నౌన్ అంటారు. ఇది ఒక నౌన్. పెన్ తెలుగులో పెన్ అంటారు, ఇంగ్లీష్ లో పెన్ అంటారు. దిస్ ఈజ్ ఏ నౌన్. సో నౌన్స్ లో మనం డైలీ యూజ్ చేసేది మన స్కూల్లో ఏముంటాయి, బెంచెస్, పెన్స్, చైర్స్, అలా సో మెనీ ఉంటాయి. అలాగా మన ఇంట్లో ఉన్న థింగ్స్ కూడా చూసుకోవచ్చు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. వాటర్ బాటిల్. దీని తెలుగులో మంచి నీళ్ళు డబ్బా అంటారు. ఇది ఒక నౌన్. పువ్వులు. ఈ పువ్వులు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి కదా, ఇట్లా ఇంగ్లీష్ లో ఫ్లవర్స్ అంటాడు. ఇలాగా మన ఇంట్లో ఉండేవే చాలా వాటిని నౌన్ అంటారు. సో లెట్స్ వి టాక్ అబౌట్ pronoun. I think you understand about noun. Let's we talk about. So the writing part is completed. I will explain again. So we have the noun. The noun means the naming word. So it's explain about places, things, person, animals, etc. Next, so I'm saying some examples. Ravi, Raju, Tenali, book, phone. So I will show some examples. Marker. This is an example. Pen. This is also a noun. English, I will explain in Telugu. Noun అంటే నామవాచకం. నామవాచకం అంటే పేర్ల గురించి తెలియజేసేదాన్ని నామవాచకం అంటారు. ఆ నామవాచకంలో నేను కొన్ని ఉదాహరణ చెప్తాను. ఫోన్, పెన్ను, పువ్వులు,
మరికొన్ని. ఇప్పుడు మీ అందరికి నౌన్ గురించి అర్థమైంది కదా. సో నౌ ఐ విల్ గో అనదర్ టాపిక్ లైక్ ప్రనౌన్. క్యాజువల్ గా మనం ప్రనౌన్ ని ఎందుకు వాడతామంటే రవి మంచి పిల్లాడు, రవి ఫుట్బాల్ ఆడతాడు, రవి చదువుతాడు, రవి టాపర్ అని మనము రవి 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 అంటున్నాం, కానీ దానికి మనకి మీనింగ్ రావట్లా. సో ఒక్కొక్క సెంటెన్స్ కి అయితే రవి అనేది ఓకే, బట్ మనం పారాగ్రాఫ్ చెప్తున్నట్టయితే స్టార్టింగ్ లో రవి ఈజ్ గుడ్ బాయ్, హీ వాస్ ప్లే ఫుట్బాల్, హీ ఈజ్ టాపర్, ఇలా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి హీ ఉంది, షీ ఉంది, ఇట్ ఉంది, మైన్. సో వీటన్నిటిని కూడా ప్రనౌన్ అంటారు. ప్రనౌన్ ని తెలుగులో ఏమంటారు అని మీ డౌట్ కదా. ప్రనౌన్ ని తెలుగులో సర్వనామం అంటారు. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. Thank you for everyone to learning this parts of speech. I will come in next video to say another 2 parts of speech. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి ఎడ్యుకేషన్ వీడియోస్ మీకు కావాలంటే ఫాలో టు అవర్ ఛానల్. బై బై.